అమ్మవారికి ఇష్టమైన కాసులమాల వేసిన తర్వాత మన ఇంట్లో కాసుల వర్షం కురిపించకుండా ఉంటారా చెప్పండి? ఈ శ్రావణ మాసంలో ఒక్క శుక్రవారమైనా ఈ విధంగా అమ్మవారికి కాసులమాల వేసుకొని పూజ చేసుకోండి. చాలా చాలా మంచిది. మన ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. ఇక అంతేకాకుండా ముత్తైదులకు ఏ వాయినాలు ఇవ్వాలో కూడా ఈ వ్లాగ్లో షేర్ చేసుకున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే అమ్మవారికి ఈజీగా అంటే కాసుల మాలను ఎలా చేసుకోవాలో, నాణ్యాలతో మాలను ఎలా చేసుకోవాలో ఈ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా రేపు వరలక్ష్మి వ్రతం అంటే మొదటి శ్రావణ శుక్రవారం కదా. ఆ మొదటి శ్రావణ శుక్రవారం కూడా వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుందనేసి ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాం. అంటే మన ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఏ వస్తువులను వాయినం ఇవ్వాలి అనే విషయాల్ని కూడా మీతో షేర్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే నచ్చితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇక ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఇలాంటి టేప్ ఒకటి తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ అలా ఉంటుంది టేప్. మరీ పెద్ద టేప్ అయితే కూడా కొంచెం బాగుండదు, ఎందుకంటే కాయిన్స్ అనేవి చిన్నగా ఉంటాయి కదా. నేను ఇక్కడ తీసుకున్న కాయిన్స్ 1 రూపీ అండ్ 2 రూపీస్ కాయిన్స్ అయితే తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే 5 రూపీస్ తీసుకున్నారనుకోండి, అవి కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటాయి కదా, కాబట్టి 5 రూపీస్ కాయిన్స్ లాంటివి తీసుకోకండి. ఇలా 1 రూపీ 2 రూపీస్ మాత్రమే తీసుకోండి. ఇంకా అంతకంటే తక్కువగా అంటే 50 పైసా 25 పైసా ఇప్పుడైతే ఉండడం లేదు, కానీ ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రం అవి కూడా చేసుకోవచ్చు. నేను ఎక్కడైతే 1 రూపీ కాయిన్స్ తీసుకొని ఆ టేప్కి కొంచెం ఎక్స్ట్రా ప్లేస్ను వదిలిపెట్టి, అంటే మనం అతికించుకోవడానికి సులువుగా ఉండడం కోసం అనేసి ఇంకొంచెం ఒక 2 ఇంచెస్ గ్యాప్ని అయితే వదిలిపెట్టుకొని ఇక్కడ కాయిన్స్ని ఈ విధంగా అతికించుకోవాలి. మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఆ టేప్ ఉన్న గమ్ అంతా మన కాయిన్స్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇక్కడ మీరు మాల చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త. టేప్ మనకు ముడిపడింది అనుకోండి, మళ్ళీ మీకు కొంచెం కష్టమవుతుంది. కాబట్టి టేప్ ముడిపడకుండా ఇలా మెల్లిగా లాగుతూ ఈ కాయిన్స్ అన్నింటిని కూడా ఈ విధంగా అతికించుకోండి. 1 బై 1 అతికించుకోండి. ఇప్పుడు 5 రూపీస్ కాయిన్స్ 10 రూపీస్ కాయిన్స్ అయితే అవి వెయిట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి టేపు కొంచెం వంగినట్టుగా అయిపోతుంది. కాబట్టి అలా చేసుకోకండి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. అంటే మనకు ఇప్పుడు నేను ఇక్కడైతే ఒక 13 కాయిన్స్ వరకు అతికించుకున్నాను. మనం ఎప్పుడైనా కానీ అమ్మవారికి మాల వేసినప్పుడు అది బేసి సంఖ్యలో ఉండేటట్టు చూసుకోండి. బేస్ సంఖ్యలో ఉంటేనే మంచిది. ఏవైనా కానీ అమ్మవారికి కానీ ఎక్కడైనా కానీ బేస్ సంఖ్యలోనే ఉండాలి. అలా బేస్ సంఖ్యలో ఉండేటట్టు చూసుకొని ఈ కాసులను అయితే అతికించుకోవాలి. అదే అండి, నాణాలను ఒక్కటిగా ఈ విధంగా అతికించుకోండి. ఒక టేప్కు మనం 11 అతికించుకుంటే ఇంకో టేప్కు కూడా 11 అతికించుకోండి. ఒక టేప్కు 21 గిట్లా అతికించుకుంటే ఇంకో టేప్కు కూడా 21 అతికించుకోండి. అప్పుడు సమానంగా వస్తుందన్నమాట. ఈ విధంగా కాయిన్స్ అన్నీ అతికించుకున్న తర్వాత నేను ఇక్కడ చూపించినట్టుగా ఒకదాని మీద ఒక కాయిన్ పెట్టేసి సెల్లో టేప్ అంటే డబల్ టేప్ ఉంటుంది చూసారా, ఆ డబల్ టేప్ని అతికించుకొని ఒకవైపుకు అది అతికించుకోవాలి, ఇంకో వైపుకు దీన్ని అతికించుకోవాలి. అంతే. ఎంతో సింపుల్గా చాలా చాలా బాగుంది కదా ఈ కాసులమాల. ఎంత బాగుందో అసలు, నాకు చూడడానికైతే 2 కన్నులు సరిపోలేదండి. మళ్ళీ చేయడం కూడా చాలా చాలా ఈజీ కదా అండి. ఇక ఎందుకు ఆలస్యం, రేపు శ్రావణ శుక్రవారం కదా, వరలక్ష్మి వ్రతం చేసుకుంటేనే ఈ కాసుల మాల వేయాల్సిన అవసరం లేదండి. ప్రతి శుక్రవారం కూడా ఇలా మాల వేసుకొని అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది. ఇక ఇక్కడైతే కాసులు అన్నింటికి అంటే ఇలా డబ్బులకు 1 రూపీ కాయిన్స్ అన్నింటికి కూడా ఈ విధంగా ఒక ధూప్ స్టిక్ తీసుకొని గంధంలో కొంచెం వాటర్ కలిపి ఈ విధంగా బొట్లు పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటే చాలా ఈజీ. మనం వేలితో కనుక పెట్టుకుంటే కొంచెం కారినట్టు అయిపోతుంది, కాయిన్ మొత్తం అంటుకుంటుంది. కాబట్టి ఇక్కడ నేను గంధము కుంకుమ బొట్లను రెండిట్లను కూడా ధూప్ స్టిక్ సహాయంతో పెట్టుకుంటున్నాను. మేము చేయితో పర్ఫెక్ట్గా పెట్టుకోగలుగుతాం అనుకుంటే చేయితో అయినా బొట్లు పెట్టుకోవచ్చు. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం. మీరు ఎప్పుడు చేయకపోయినా కనీసం ఈ శ్రావణ మాసంలోనైనా ఖచ్చితంగా చేయండి. ఈ శ్రావణ మాసంలో అమ్మవారు భూమిపైన సంచరిస్తారటండి. కాబట్టి మీకు వీలైతే మాత్రం ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో పొద్దున సాయంత్రం దీపారాధన చేస్తూ అమ్మవారిని ఎవరైతే మనసారా కొలుస్తారో ఆ ఇంట్లో అమ్మవారు సిష్ట వేసుకొని కూర్చుంటుందని ఒక నమ్మిక అండి. కాబట్టి ఈ విధంగా కాసుల మాలను నేను అమ్మవారికి వేసుకున్నాను. అటొక డబల్ టేపు ఇటొక డబల్ టేప్ అతికించుకొని మళ్ళీ కాసుల మాలను అయితే వేసేసుకున్నాను. తర్వాత నా దగ్గర ఉన్న పూలతో ఇలా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాను. ఎప్పుడు కానీ వరలక్ష్మి వ్రతానికి ఏనుగులు
లేకుండా పూజ చేసుకోకండి. మీ దగ్గర ఎలాంటి ఏనుగులున్నా ఇలా అభిషేకిస్తున్నట్టుగా ఏనుగుల నట్టొకటి ఇటు పెట్టుకొని కనుక పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఇక్కడైతే నేను సింపుల్గా ఈ విధంగా రెడీ చేశాను. మీకు ఒక అవగాహన కోసం రేపు ఎవరైనా పూజ చేసుకుంటే కనుక ఈ వీడియో మీకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి తాంబూలం, అదే వాయినం. మన ఇంటికి వచ్చిన ముత్తైదులకు ఏ ఏ వాయినాలు ఇవ్వాలి అనేది ఇక్కడైతే మళ్ళీ మీతో చెప్తున్నాను చూడండి. ఒక బ్లౌజ్ పీస్ అయితే ఖచ్చితంగా ఉండాలి. తర్వాత 2 తమలపాకులు, అందులో వక్కలు వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర వక్కలు కనుక లేకుంటే ఇప్పుడు సోనీ ప్యాకెట్లు అట్లాంటివి ఉంటాయి కదా అండి, అవి వేసుకోండి. నేనైతే వక్కలే ఇస్తానండి. తర్వాత అందులోనే ఒక రూపాయి నాణెం కూడా వేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఇందులో గాజులు డజన్ కానీ అర డజన్ కానీ మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు ఇచ్చుకోండి, ఎంతైనా ఏం కాదు. కానీ లాస్ట్కు ఒక 2 గాజులు పెట్టుకున్నా సరిపోతుందండి. 2 గాజులు ఇచ్చినా చాలు. తర్వాత శనగల్ని నానబెట్టి ఇవ్వండి. ఉడకబెట్టడాలు, వాటిని తాలింపు చేయడాలు అలాంటివి మాత్రం చేయకండి. ఇక్కడ జస్ట్ నానబెట్టండి. నానబెట్టిన శనగల్ని మాత్రమే ఇవ్వాలి. తర్వాత పండ్లు కూడా 2 ఇవ్వండి. ఒక్క పండు మాత్రం ఇవ్వకూడదు, 2 పండ్లు ఇవ్వండి. బనానా అయినా, ఇలా యాపిల్స్ అయినా, బత్తాయి అయినా ఏవైనా ఇవ్వచ్చు. ఇక తర్వాత ఇందులో పసుపు, కుంకుమ, రూపాయి కాయిన్స్, తర్వాత పువ్వులు, ఇవైతే మెయిన్. తర్వాత ఇక మీరు ఏ రిటర్న్ గిఫ్ట్ లాంటివి ఏమి ఇచ్చుకున్నా, వజ్ర వైడూర్యాలు ఇచ్చినా కానీ ఇవైతే మెయిన్గా ఇవ్వాల్సినవి ఇవి మాత్రమే. ఇక తర్వాత మీరు రిటర్న్ గిఫ్ట్స్ అని, కర్చీఫ్స్ అని, ఇంకా అలాంటివి చాలా ఇస్తూ ఉంటారు కదా, అలాంటివి కూడా మీరు ఇచ్చుకోవచ్చు. మన స్తోమతకు తగ్గట్టుగా మనం ఇచ్చుకొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే అమ్మవారు తప్పకుండా కరుణిస్తారండి. ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా ఎవరైతే అమ్మవారిని నిత్యం పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో అయితే కనక వర్షం కురుస్తుందండి. తప్పకుండా రాసి పెట్టుకోండి. మీరు ఎవరైతే అమ్మవారికి పూజలు చేస్తారో ఆ అమ్మవారైతే మిమ్మల్ని అస్సలు నష్టపరచరు. మనం రూపాయి పెట్టినందుకు 10 రూపాయలు అమ్మవారు ఇస్తారండి అని అయితే నేను గట్టిగా నమ్ముతాను, దృఢంగా నమ్ముతాను. నేను ఏ విధంగా అయితే పూజలు చేసుకుంటున్నానో మీతో అదే విధంగా షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ హైరాణ భయపడిపోయి పూజలకైతే దూరం కాకుండా నిత్యం పూజ చేసుకుంటూ ఆ అమ్మవారికి దగ్గరగా ఉండండి. మీ యొక్క కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఇదే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి డివోషనల్ వీడియోస్ కోసం, ఫ్యామిలీ బ్లాగ్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మంచిగా లాంగ్ వీడియోస్ పెడతాను, షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువగా పెడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి ఆ షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువగా చూడండి. అందులో అయితే మీకు స్వీట్ అండ్ షార్ట్గా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ శ్రావణ మాసం. థ్యాంక్ యూ.